హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. బెంటో కేక్ అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇదేంటంటే స్ట్రాబెర్రీ బెంటో కేక్ అండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బెంటో కేక్. దీన్నే మనం పావు కేజీ కింద కూడా చేసుకోవచ్చు. కాకపోతే టిన్ సైజ్ మార్చుకోవాలి అంతే అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని మీదకి జల్లెడ తీసుకోండి, పిండి జల్లెడ. దానిలో పావు కప్ మైదా తీసుకోండి. పావు కప్ మైదా, పావు టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ అండి. పావు టీ స్పూన్లో సగం, మన పావు టీ స్పూన్ ఉండిద్ది కదా, దానిలోకి సగానికి తీసుకోండి బేకింగ్ సోడా అనేది. ఈ మూడు చక్కగా జల్లించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి జల్లించేసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బౌల్ తీసుకోండి. దానిలోకి ఒక ఎగ్ అండి. మనకి బెంటో కేక్కి 1 ఎగ్ సరిపోద్ది. మన పావు కేజీ కేక్కి 1 ఎగ్ సరిపోయిద్దండి. ఆ ఎగ్ తీసుకొని చక్కగా వేసుకొని బీట్ చేసుకుందాం ఇప్పుడు దాన్ని. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పైన ఇస్తానండి, అవి చూసి నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవి చూసుకొని చక్కగా చేసేయచ్చు. ఇప్పుడు చూసారు కదా ఎగ్ అనేది ఎలా బీట్ చేస్తున్నామో. మనకి స్పీడ్ కూడా 1, 2లో సరిపోయిద్దండి ఎగ్ బీట్ చేసుకోవడానికి. క్రీమ్కే ఎక్కువ స్పీడ్ కావాలి, కానీ మనకి ఎగ్ బీట్ చేయడానికి బీటర్ స్పీడ్ వచ్చి 1 or 2లో పెట్టుకుంటే సరిపోయిద్దండి. చూసారు కదా, ఎల్లోయిష్ అంతా పోయి వైట్గా వచ్చేసింది, మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ తీసుకుందామండి. షుగర్ పౌడర్ వచ్చేసి పావు కప్ అండి. మనం పిండి ఎంత తీసుకున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. మనం హాఫ్ కేజీకి హాఫ్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ తీసుకోవాలి. ఇది పావు కేజీ కాబట్టి మనం పావు కేజీకి పావు కప్ పిండి తీసుకున్నాం, పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుందామండి. కేక్ అనేది ఇంకా ఫ్లఫీగా వస్తుంది చక్కగా. ఒకేసారి యాడ్ చేసుకునే కంటే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. దానిలోనే ఇది మనకి ఒకే ఎగ్ కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటేనే బాగుంటుంది. నేను ముందు చెప్పిన వీడియోస్లో మీకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎగ్స్ షుగర్ పౌడర్ కలిపే బీట్ చేశానండి. అలాగా బీట్ చేయొచ్చు, కానీ ఆ మెథడ్ కన్నా ఇలా ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకొని తర్వాత షుగర్ పౌడర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేశారనుకోండి, ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది. అలాగే కాకుండా ముందు మనం ఎల్లోయిష్ వైట్ డివైడ్ చేసి ఎల్లో కాకుండా వైట్ అంగా ఫస్ట్ బీట్ చేసుకొని తర్వాత ఎల్లో వేసుకొని అలా బీట్ చేసినా కూడా మీకు ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు మనం చూసారు కదా, షుగర్ పౌడర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి మనం స్ట్రాబెర్రీ ఎసెన్స్ తీసుకున్నాం. మీరు ఏ ఫ్లేవర్ చేయాలనుకుంటే ఆ ఎసెన్స్ తీసుకొని, కలర్ ఆప్షనల్ అండి, కలర్ వేయచ్చు వేయకపోవచ్చు మీ ఇష్టం. నేను పింక్ కలర్ లైట్ బేబీ పింక్ వేసాను, జస్ట్ లైట్గా 2 drops వేసాను అంతే అండి. అది వేసుకొని ఆ రెండు వేసి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ సరిపోయిద్దండి వేసుకొని బీట్ చేసేసుకోండి చక్కగా. ఇప్పుడు బీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా జల్లించిన పిండి ఉంది కదా, ఇంకా బీటర్తో మనకు పని లేదండి, అది పక్కన పెట్టేసి స్పాచులా తీసుకోండి. స్పాచులాతో చక్కగా కొద్దిగా పిండి ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి ఇప్పటివరకు వచ్చిన బ్యాటర్ అనేది డౌన్ అయిపోయింది మొత్తం. కాబట్టి మనకి ఆ బ్యాటర్లోకి కొంచెం కొంచెం అనేది వేసుకోండి, పిండి సరిపోయింది. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్స్ అలా వేసి నేను స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నానండి. అదే విస్కర్తో కనుక కలుపుతున్నట్లయితే కనుక మీరు ఒకే డైరెక్షన్లో కలపండి, సరిపోయింది. స్పాచులాతో అయితే ఇలా నేను చేస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్, రౌండ్గా ఒక రౌండ్ ఇచ్చి తర్వాత మధ్యలో కట్ చేయాలి, అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే. చూసారు కదా, అలా మొత్తం మన పిండి అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి. మనం ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది మనం కేక్ టిన్ తీసుకొని దానిలోకి తీసుకుందామండి. కేక్ టిన్ సైజ్ వచ్చేసి నేను తీసుకున్న బెంటో కేక్ కాబట్టి 2.5, 3 ఇంచెస్ ఉంటే సరిపోయిద్దండి మనకి కేక్ టిన్. ఇది నా దగ్గర ఉన్నది 2.5 ఇంచెస్. మీరు తీసుకుంటే 3 ఇంచెస్ అయినా పర్వాలేదండి. మనకి పావు కేజీ కేక్ అనుకోండి, ఇందాక చెప్పాను కదా టిన్ సైజ్ మారుతుంది అంతే అనేసి. బెంటో కేక్కి 2.5 to 3 ఇంచెస్ సరిపోద్ది. పావు కేజీ దానికి 4 ఇంచెస్ తీసుకోండి. 4 ఇంచెస్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. మనకి బెంటో కేక్ కాబట్టి ఇంకా కొంచెం స్మాల్గా ఉండాలి కాబట్టి 2.5 to 3 ఇంచెస్ చెప్పాను టిన్ సైజు. చూసారు కదా, బ్యాటర్ అనేది ఆయిల్ అప్లై చేసుకొని మనం బటర్ పేపర్ వేసేసి
బ్యాటర్ అనేది దానిలోకి వేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని మనం 2 టైమ్స్ ట్యాప్ చేసి జస్ట్ 2 టైమ్స్ ట్యాప్ చేయండి, సరిపోద్ది. ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండిద్ది. ముందుగా ప్రీ హీట్ పెట్టుకున్న గిన్నెలో మనం ఈ కేక్ టిన్ అనేది పెట్టేసుకొని 20 మినిట్స్ సరిపోద్దండి మనకి బెంటో కేక్కి. 20 మినిట్స్ టైం సరిపోద్ది. 20 మినిట్స్ తర్వాత చూసుకుంటే మన కేక్ రెడీ. ఒకసారి టూత్పిక్తో గుచ్చి చూడండి, ఏం అంటుకోకుండా వస్తే నీట్గా వచ్చేసింది అనుకోండి, అయిపోయినట్టే. ఇప్పుడు టిన్ తీసేసుకొని బయటికి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి. చూసారు కదా, మనకి చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందాం. పక్కన చాక్తో సైడ్ని కొంచెం జస్ట్ అలా పక్కకి అనండి, లేదంటే మీకు అతుక్కొని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీ కేక్ ఎలా వచ్చిందన్నది చెప్పండి. ఇప్పుడు దాన్ని లేయర్స్ కింద కట్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూసారు కదా లేయర్స్ అనేది ఎంత చక్కగా కట్ అవుతున్నాయో. నేను దీన్ని కొంచెం వేడిగా ఉండగానే తీస్తానండి, నాకు అర్జెంట్ అనేసి. మీరు మాత్రం అలా చేయకండి, లేయర్స్ కట్ చేసేటప్పుడు డ్యామేజ్ అవుతాయి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.